ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయటం ఎంతవరకు బెనిఫిట్? నేను అనేది అంటే, ఒకవేళ హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఒక ఇల్లో లేకుంటే ఒక విల్లానో, లేకపోతే ఓపెన్ ప్లాట్స్ తీసుకున్నాను. ఇలాంటి డబ్బులన్నీ తీసుకొని పోయి అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కుంటే అట్లీస్ట్ ఇది 10 ఇయర్స్ అంటున్నారు, 5 ఇయర్స్ అని మీరు అంటున్నారు. అది కూడా 5 ఇయర్స్ తర్వాత కూడా సేమ్ పెరుగుతుంది. చెప్పలేము. ఒక్కసారి ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి అక్కడ, అది ఊహకందని రైట్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా హైదరాబాద్ చుట్టుపక్కల జరిగింది మొత్తం అదే కదా. అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏంటంటే కొద్దిగా మన కెపాసిటీ ఉన్న వాళ్ళే కొనుక్కోవాలి వాస్తవానికి. ఎందుకు సార్? ఎందుకంటే అందులో లీగల్ ప్రాబ్లమ్స్ కొద్దిగా ఉంటాయి. దేనికి లీగల్ ప్రాబ్లమ్స్ మీరు చెప్పండి. అంటే ఫార్మర్స్తో కానీ ఇది కానీ మేము చూస్తుంటాం కదా సార్ గ్రౌండ్లో. చూస్తే కనుక కొద్దిగా మీకు అపార్ట్మెంట్కి లేఅవుట్ ఓకే, కొద్దిగా బెటర్ సేఫ్టీ వైజ్ చూసుకుంటే కనుక లాస్ట్లో వచ్చేది కొద్దిగా అగ్రికల్చర్ ల్యాండ్ అనేది కొద్దిగా రేట్లు పెరగడం తర్వాత లోకల్లో కొద్దిగా చిన్న చిన్న ఇష్యూస్ రావడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ప్రతి స్టేట్లో కూడా జరుగుతుంటాయి. దాన్ని ఒక మేనేజ్ చేయగలం, మనం గట్టిగా నుంచోగలం, మనం రెగ్యులర్గా చూసుకోగలం, దాన్ని మెయింటైన్ చేయగలం అనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. డబ్బున్నోడికి అన్నీ చెల్లుతాయి. అవును, మీకు కోర్టుకైనా వెళ్తాడు, ఏదో గోడ కట్టేసుకుంటాడు, లేకపోతే ఆ సర్వే చేయించుకోగలరు. వాళ్ళకి ఆ కెపాసిటీ అనేది ఉంటుంది అనమాట. అంటే ఒక ఇష్యూ వచ్చినా దాన్ని కోర్టుకు వెళ్ళాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి, సార్ట్అవుట్ చేసుకోవాలి, మనం దక్కించుకోవాలన్నా డబ్బులు ఉండాలి ఈ రోజుల్లో. ఓకే, అదైనా చేసుకోగలరు వాళ్ళు. కామన్ జనరల్ పీపుల్ వచ్చి అది చేసుకోలేరు, వాళ్ళు అవ్వదు కూడా. వాళ్ళందరూ వెళ్తే ఫెయిల్ అవుతారు. ఎందుకంటే కామన్ మ్యాన్ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు, ఫ్యూల్ డబ్బులు చూసుకుంటాడు, అక్కడికి వెళ్ళడానికి 1000-1500 ఖర్చు అవుతుంది. ఒకసారి వెళ్తాడు, ఫస్ట్ టైం 2 సార్లు వెళ్తాడు, 3ఓసారి వెళ్ళాడు, ఈయన వాచ్మెన్ని పెట్టలేడు. నెక్స్ట్ అక్కడ లోకల్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండాలి, అక్కడ ఏం జరుగుతుంది, అప్డేట్స్ ఏంటి అని. నెక్స్ట్ ఏంటంటే అక్కడ ఫెన్సింగ్ వేసుకోవాలి. మొత్తం ఫెన్సింగ్ ఒక 1 ఎకర్కి వేయడానికి ఎంత అవుతుంది, 1 lakh పైన అవుతుంది. ఆ ఫెన్సింగ్ విరిగిపోతే మళ్ళీ ఫెన్సింగ్ వేసుకోవాలి. కాంపౌండ్ వాళ్ళు కట్టాలంటే ఎన్ని లక్షలు అవుతుంది మీకు. అంటే ఏంటంటే ఈ క్లబ్ అయ్యి మీరు అన్నారు కదా, ఈ క్లబ్ అయ్యి చేసుకునే వాళ్ళకి అది బెస్ట్ ఆప్షన్. ₹1 కోటి పెట్టుకొని ఒక 10 మంది లైక్ మైండెడ్ పీపుల్ ఉండి మేము ఒక 15 సంవత్సరాలు అమ్మాం పెట్టుకుంటాం అనుకున్న వాళ్ళు ఓకే. అందులో కూడా మళ్ళీ ఒక్కొక్కరు లెఫ్ట్ అయ్యారు అనుకోండి, నాకు అవసరం ఉంది అనుకుంటే మళ్ళీ అది మళ్ళీ తలనొప్పి. అది ఎలా అమ్ముతారు, మధ్యలో కూడా అమ్ముదాం అనుకుంటే ఇటు పక్క కూడా ఒప్పుకోడు. అండర్స్టాండింగ్ మీద ఉంటుంది. అంటే లైక్ మైండెడ్ పీపుల్ ఉండాలి, ఒక 15 years 10 years మినిమం హోల్డ్ చేసే కెపాసిటీ ఉండాలి, దాన్ని మెయింటైన్ చేస్తుండాలి, అక్కడ బోరు ఫ్యామిలీస్కి శాలరీస్ ఇస్తుండాలి. ఇవన్నీ చేసుకుంటే కనుక గ్యారంటీకి అదే టాప్. కానీ ఈ రోజుల్లో చేయగలరా లేదన్నది వాళ్ళ ఇష్టం. అది అందుకే మీకు చూడండి, కెపాసిటీ ఉన్న వాళ్ళు కొంటారు దాంట్లో. ప్రతి ఓడు కామన్ మ్యాన్ వెళ్ళి దూరపడు దాంట్లో. మేము కూడా అగ్రికల్చర్ ల్యాండ్ కొంటుంటాం కదా, మాకు తెలుసు అవన్నీ, మేము పడ్డాం కాబట్టి చెప్తున్నాం. స్టార్టింగ్లో ఉన్న స్పీడు అది తర్వాత ఉండదు, మెయింటైన్ చేయగలరు. దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. మీరు అన్నట్టుగా అగ్రికల్చర్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండి ఇక డబ్బుల గురించి చూడకూడదు. దాంట్లో ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు, అది మంది, మనం ఎలాగైనా పండించాలి అని చెప్పి చూసుకొని దాని మీద ఆ ఫీలింగ్ వేరు. అదే 300 గజాల స్థలం మీద ఉన్న మైండ్ సెట్ 3 ఎకరాలు ఉన్నదంటే అది వేరు. అదే అన్న, ఈ 10 members కూడా అదే సిటీలో ఉంటారా, లేకపోతే వీళ్ళు బయటకు వెళ్తారా, వీళ్ళు అందరు కలిసి వాళ్ళ జీవితం అంతా అక్కడ బెటర్లేండి. వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని కొనుక్కునే వాళ్ళంతా. సో అదే జీవితం మొత్తం అంత సంపాదించినంత అక్కడైతే పెట్టే అవకాశం అందరూ లైక్ మైండెడ్ ఉంటే అవుతుంది. దాంట్లో ఒకడైనా మళ్ళీ ఇది ఉండి చెప్పలేము, అదంతా అది పబ్లిక్ మైండ్ సెట్ ఎలా ఉంటే ఎవరు అట్లా చెప్పగలరు. సొంత అన్నదమ్ములే కలిసి కొనుక్కోరు ఈ రోజుల్లో. నా దగ్గర చాలా మంది వస్తుంటారు, రేట్లు పెరిగే కొద్దిగా ఆటోమేటిక్ మైండ్ సెట్ మారిపోతుంది. సొంత అన్నదమ్ములకి రోజు పడని రోజుల్లో ఎవరో బయట వాళ్ళు 10 మంది ఒకే మైండ్తో ఉంటారు అనేది ఒక్కొక్కసారి అవుతుంది. ఒక్కొక్క దగ్గర కొన్నారు కూడా చాలా మంది. అలా కొన్ని సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, అలా కొన్ని కొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 13 నెలల తర్వాత 4th సిటీ అనౌన్స్ చేశారు. 13 నెలల తర్వాత శంకుస్థాపన చేశారు. ఇది ఎప్పటికి పూర్తయింది ఏంటి అని చెప్పి అందరికి ఉంది. అంటే పూర్తవడం అనేది ప్రాసెస్ అండి, అది ఒకే రోజు. 4th సిటీ ప్లాన్ ఏంటి సార్? 4th సిటీ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు మనకు గచ్చిబౌలి, ఇటు బుద్ధివేలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, శంషాబాద్ ఎయిర్పోర్టు, దాని తర్వాత ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది ఇక్కడే శ్రీశైలం హైవే, సాగర్ హైవే మధ్యలో ఒక 12,000 to 20,000 acres గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి అనమాట. దాన్ని ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ ఫార్మాసిటీ అని చెప్పి అనౌన్స్ చేశారు. దాని తర్వాత బల్క్ డ్రగ్ పర్మిషన్ అది రాలేదన్నమాట అప్పుడు టీఆర్ఎస్ టైంలో. రాకపోతే ఏం చేశారంటే చాలాసార్లు లెటర్లు రాశారు,
అది అవ్వలేదు. దాని తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. గవర్నమెంట్ మారిపోయిన తర్వాత ఇంతలోపు ఏమైందంటే ఈ ప్రాసెస్‌లో ఆ ల్యాండ్ వచ్చి ఏంటంటే ఓఆర్ఆర్‌కి, త్రిబుల్ ఆర్‌కి మధ్యలో వచ్చేసింది. అవును. ఓకే. క్రమేపీ జనం తిరగడం వల్ల సిటీ కూడా ఆల్మోస్ట్ తుక్కుగూడ, కందుకూరు వరకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ప్రైమ్ ల్యాండ్‌ని మళ్ళీ ఫార్మా సిటీకి వాడడం ఎందుకు? ఇక్కడే మంచి కంపెనీలు పెట్టుకుంటే అది ఫ్యూచర్‌లో మన తెలంగాణ యువతకి గాని ఇది పనిచేస్తదని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఏం చేశారంటే ఇది ఓన్లీ ఫార్మా సిటీయే కాదు ఫ్యూచర్ సిటీ అని చెప్పి దాంట్లో ఏం చేశారంటే ఒక పక్క ఫార్మా, ఒక పక్క ఏఏ సిటీ అని చెప్పి, స్పోర్ట్స్ సిటీ అని, స్కిల్ డెవలప్మెంట్ సిటీ అని చెప్పి అంతా కూడా దాన్ని ఒక లేఅవుట్ కింద అనుకొని ఆయన ఏంటంటే డిజైన్ చేసుకొని దాన్ని అన్నీ కలిపి పెడదాము. ఎలాగో సిటీకి దగ్గర వచ్చేసింది కదా! మనం డెవలప్ చేసేటప్పటికి ఎలాగో త్రిబుల్ ఆర్ వరకు కలిసిపోద్ది అది. కడతాల వరకు ఇటు అటుపక్క కూడా కలిసిపోద్దనమాట. అందుకని ఏం చేశారంటే దాన్ని ఒక ప్లాన్ అనుకోని ఏంటంటే దాని పేరు మార్చి ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీ అని చెప్పి పెట్టారనమాట. మొత్తానికి అది గవర్నమెంట్ ల్యాండే. ఆళ్ళు ఏ కంపెనీలు వచ్చినా మనకు మంచిదే. నెక్స్ట్ ఏంటంటే ఫోర్త్ సిటీ అనౌన్స్ చేసిన కాడి నుంచి ఇటు ముంబై హైవే అండ్ బెంగళూరు హైవే మీద కాస్త ఎఫెక్ట్ చూపించింది. పబ్లిక్ డైవర్షన్ మారింది. అలాగని ఏం లేదండి. ఏ రోడ్‌లో కొనుక్కున్నోళ్ళు ఆ రోడ్‌లో కొనుక్కుంటారు. అలాగని ఏం లేదు. అప్పుడు ఫార్మా సిటీ అనౌన్స్ చేసినప్పుడు కూడా ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ అక్కడ నడిచింది బిజినెస్ వాస్తవం. దాని తర్వాత ఏంటంటే మెల్లిగా మళ్ళీ రేట్లు పెరిగిన తర్వాత ఆగుతది. మీకెలా ఉంటదండి మార్కెటు స్టార్టింగ్‌లో ఫస్ట్ టైమ్ కొంటారు కదా తక్కువలో. అక్కడి నుంచి ఒక 6 మంత్స్‌లో సాచురేట్ అవుతాయి రేట్స్. సాచురేట్ అయిన తర్వాత మళ్ళీ సేల్స్ అనేవి కొద్దిగా స్లో అవుతాయనమాట. మళ్ళీ డెవలప్‌మెంట్ స్టార్ట్ అవుతది కదా! అక్కడ ఒక కంపెనీ రావడం, జరగడం, రోడ్ వేయడం, వర్క్ జరగడంతో మళ్ళీ కొద్దిగా వెళ్తుంటదనమాట. అది కామన్‌గా జరిగేదే ఎక్కడైనా గానీ. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ కూడా కొద్దిగా రేట్లు పెరిగుంటున్నాయి కొన్ని చోట్ల. కొన్ని చోట్ల అయితే ఇప్పుడు కొత్తగా రేడియల్ రోడ్ అది ఏస్తున్నారు కాబట్టి అక్కడ ప్రైజింగ్ ఎలాగుంటది, టికెట్ సైజింగ్ ఎలా ఉంటది, దాన్ని బట్టి చూడొచ్చనమాట. అంటే డెవలప్‌మెంట్ జరిగే బట్టే మనం అంచనా ఏయగలం. ముందే మనం దాన్ని పూర్తి ఎండింగ్‌కి వెళ్ళిపోలేమనమాట. ఇప్పుడే కదా స్టార్ట్ చేశారాయన. అంటే ఇది ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పుడు సాగర్ హైవేకి కూడా కాస్త డిమాండ్ పెరిగింది. అప్ టు మాల్ వరకు దాదాపు ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది చూపిస్తుంది. తక్కువ ప్రైస్‌లో ఉన్నాయి ఇప్పుడు అక్కడే. తక్కువ ప్రైస్‌లో ఉంటే గ్యారంటీ కొనుక్కోవచ్చు. ఎక్కడైనా కొనుక్కోవచ్చు. మరీ ఎక్కువకెళ్ళిపోయి కొనుక్కొని మళ్ళీ బాధపడి అక్కడ అనుకున్నంత రేంజ్‌లో జరగలేదని చెప్పి అనుకోవడం కంటే తక్కువలో పెట్టి ఇప్పుడు కొనుక్కోవచ్చు. మళ్ళీ డెవలప్ అవుతుంటది కదా! మధ్యలో 2, 3 ఇయర్స్‌తో షేప్ తెలుస్తది మనకి. షేప్ తెలిసినప్పుడు ఎక్కువ పెట్టైనా కొనొచ్చు. అవును. డెవలప్‌మెంట్ జరుగుతున్నప్పుడు మీకు ఒక ఐడియా వచ్చేస్తది. ఇది ఇంత పెట్టి కొనొచ్చు. ఇంకా సేఫ్ జోన్‌లో ఉన్నాం మనం. ఇంక రేట్లయితే దీనికంటే తగ్గవు ఇంక పెరుగుతాయని చెప్పి ఇంకో స్టెప్ ఎక్కి ఇంకో లేయర్ ఉంటదనమాట. అదొకటి కొనుక్కోవచ్చు. అంటే ఫస్ట్ టైమ్ ఒక ఆప్షన్ ఇస్తది. మిడిల్‌లో ఒక ఆప్షన్ ఇస్తది మనకి. అవును. అది కంప్లీట్ అయ్యేటప్పటికి ఇంకేముండదు. కంప్లీట్ అయ్యేటప్పటికి ఎంత పెరగాలో అంత కూడా పెరిగిపోయి ఉంటదనమాట. అది. ఫ్యూచర్ సిటీ అనేది గ్యారంటీగా మంచిదే. దాన్ని బట్టి ఓన్లీ అటుపక్కే డెవలప్ అవుతాం అనుకోవడం కరెక్ట్ కాదు. నాకేదైనా మీరు డీటెయిల్స్ గురించి నెక్స్ట్ ఏంటంటే మీ డౌట్స్ ఏదైనా ఉంటే నాకు కాల్ చేయండి. రీసేల్ ప్లాట్స్ కానీ, న్యూ ప్లాట్స్ కానీ, లేకపోతే ఫ్లాట్స్ కానీ ఏదైనా మీరు ఎక్కడైనా కొనాలన్నా నా సజెషన్ తీసుకోవచ్చు. నా నంబర్ వచ్చి 9985054001. 24/7 నాకు ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.